వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ పాలన భయంకరమైన పీడకలలాగా మిగిలిపోతుంది. ప్రతిపక్షంలో ఉండగా ఎంప్లాయీస్ అడిగినవి అడగనివి అన్నీ ఇస్తారని ఊదరగొట్టారు వైసీపీ అధినేత. పవర్ చేతికి రాగానే టైంకి జీతాలు కూడా ఇవ్వడం లేదు. సిపిఎస్ రద్దుపై ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోయింది. పిఆర్సీ ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయింది. టీఏలు లేవు, డిఏ బకాయిలు వేల కోట్లకు చేరుకున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన వారికి వేధింపులు, బెదిరింపులు. అయినా దారికి రాకపోతే కేసులు, అరెస్టులు. జగన్ రాజ్యంలో ఉద్యోగుల దుస్థితికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. సమ్మెలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసి నియంత రాజ్యాన్ని తలపించేలా నడిచింది జగన్ సర్కారు. ఉద్యోగులను కూరలో కరివేపాకులా తీసిపారేయడం వెనక జగన్ ధైర్యం ఏంటి? ఏం చూసుకుని ఎవరిని లెక్క చేయకుండా వ్యవహరించారు? ఉద్యోగుల కష్టాల కథలు, జగన్ నియంత్రిత పోగడల కథ ఏంటో చూద్దాం. ప్రతిపక్షంలో ఉండగా నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ భారీ డైలాగులతో ప్రజలను బుట్టలో పడేశారు వైసీపీ అధినేత జగన్. సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మాయలో పడిపోయారు. సిపిఎస్ రద్దు, పే రివిజన్ కమిషన్ ఏర్పాటు, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానంటూ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. ఈ మాటలు నమ్మి అప్పట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అత్యధిక శాతం జగన్కే జైకొట్టారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులను పూజక పుల్లల్లా పక్కన పడేశారు. 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసిన ఉద్యమాలను ఉక్కుపాతంతో అణచివేసింది వైసీపీ సర్కారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు చేయాలనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన డిమాండ్. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వంపై పెన్షన్ల భారం పడకుండా తీసుకొచ్చిన సిపిఎస్ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంప్లాయీస్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యమంత్రి అయ్యాక సిపిఎస్ రద్దు విషయంలో మాట తప్పి మడమ తిప్పారు. పే రివిజన్ కమిషన్ ద్వారా వేతనాలు పెంచుతానంటూ ఇచ్చిన హామీ కూడా గాల్లో కలిసిపోయింది. 5 ఏళ్లలో ఒక్క పిఆర్సీ కూడా వేయని ఘనత జగన్ సర్కారు సొంతం చేసుకుంది. 5 ఏళ్ల జగన్ పాలనలో కరెంటు ఛార్జీల దగ్గర నుంచి నిత్యావసరాల వరకు, పెట్రోల్ దగ్గర నుంచి ఇంటి పన్ను వరకు ధరలు భారీగా పెరిగిపోయాయి. ఉద్యోగులు జీతాలు మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. జీతం పెంచడం మాట పక్కన పెడితే జగన్ పాలనలో ఉద్యోగులకు ఏనాడు 1వ తేదీన వేతనాలు అందలేదు. 4 ఏళ్ల నుంచి డిఏ బకాయిలు విడుదల చేయలేదు. ఇక ఇతర అలవెన్స్ల గురించి మాట్లాడినా ఉపయోగం ఉండదని ఉద్యోగులంతా వాటి గురించి మర్చిపోయారు. ప్రతి నెల శాలరీ నుంచి కట్ చేసుకుని పిఎఫ్, పెన్షన్ ఫండ్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది జగన్ సర్కారు. పదవీ విరమణ చేసిన వాళ్ళు ప్రావిడెంట్, గ్రాట్యుటీ చెల్లింపుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాతంతో అణచివేశారు. చలో విజయవాడకు పిలుపునిచ్చిన సమయంలో ఉద్యోగులు వారి సొంతూరు దాటకుండా పోలీసులతో నిఘా పెట్టారంటే ఉద్యోగులను ఏ స్థాయిలో నియంత్రించారో అర్థం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా 2022లో టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనే విషయం ఈ ర్యాలీ ద్వారా బయటపడింది. ఎంప్లాయీస్ను కట్టడి చేయలేకపోవడం పోలీసుల వైఫల్యంగా భావించిన సీఎం జగన్ అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ను పోలీస్ బాస్ పదవి నుంచి తప్పించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ వ్యతిరేకంగా పనిచేస్తారనే భయంతో టీచర్లు, ఇతర సిబ్బంది స్థానంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో ఎన్నికల ప్రక్రియను చేపట్టే ప్లాన్ తెరపైకి తెచ్చింది జగన్ సర్కారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం జగన్ అండ్ కో ప్లాన్ కి బ్రేకులు వేయడంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్తును ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ శాఖలోని కాంట్రాక్టు కార్మికులు వంటి చిరుద్యోగులు కూడా జగన్ మాయమాటలతో ఘోరంగా మోసపోయారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ పదవీ కాలం పూర్తయినా మాట నిలబెట్టుకోలేదు. శాలరీ 18,000కు పెంచడంతో పాటు ఇతర డిమాండ్ల కోసం లక్షల మందికి పైగా అంగన్వాడీలు రోడ్డెక్కినా జగన్ మనసు కరగలేదు. ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికుల సమ్మెలను ఏమాత్రం పట్టించుకోలేదు జగన్ ప్రభుత్వం. తన సొంత సైన్యంగా భావించే వాలంటీర్ల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరాకరించారు సీఎం జగన్.
వాలంటీర్లు అసలు ఉద్యోగులే కాదని, స్వచ్ఛంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారికి గౌరవ వేతనంగా నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామంటూ వాళ్ళ గాలి తీసేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పీఆర్సీ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలను 43% పెంచింది. జగన్ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ ఊసే ఎత్తలేదు. అందిన కాడికి దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను ఏమాత్రం పట్టించుకోలేదు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు పంచడంతో ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా గట్టెక్కవచ్చని భావించారు వైసీపీ పెద్దలు. వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు గురించి అన్ని విషయాలు సేకరించి ఆ డేటా ద్వారా ప్రతిపక్షాల ఓట్లు తొలగించి దొంగ ఓట్లు చేర్పించి ఎన్నికల్లో గెలిచే పన్నాగం పన్నారు తాడేపల్లి ప్యాలెస్ వ్యూహకర్తలు. ఈ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అడ్డదారిలో అడ్డగోలుగా గెలవడానికి ప్రయత్నిస్తున్న జగన్ టీంకి టైం చూసి వాత పెట్టడానికి సిద్ధమంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్రంలోని 10 లక్షలకు పైగా ఉన్న పబ్లిక్ సర్వెంట్స్తో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలిపితే వీరి సంఖ్య 50 లక్షలు దాటిపోతుంది. మొత్తం ఓటర్లలో వీరు 15% వరకు ఉంటారు. గత ఎన్నికల్లో ఉద్యోగ వర్గాల్లో మెజారిటీ ఓటర్లు జగన్కే జై కొట్టారు. 5 ఏళ్ల పాలన తర్వాత ఎంప్లాయీస్ సర్కిల్స్లో సెంటిమెంట్ రివర్స్ అయింది. 2019లో వైసీపీకి ఓట్లేసిన ఉద్యోగుల్లో 30% మంది తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు చూపిన వైసీపీ ఓటు బ్యాంకులో 5% తగ్గిపోతుంది. అదే జరిగితే జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.